అండి అందరికీ నమస్కారం అండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే అత్రేసన్నం వంకాయ పచ్చడిని మీరైతే చూసేయండి. ఇప్పుడైతే మనం అత్రేసన్నాన్ని ప్రిపేర్ చేయడం చూద్దామండి. అరకేజీ బియ్యానికి అయితే కొద్దిగా శనగపప్పు, కొంచెం ఉప్పు వేసుకుని లీటర్ వాటర్ని అయితే అందులో పోసేయాలండి. అలా వాటర్ పోసిన తర్వాత మనమైతే ఆ బియ్యాన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అత్రేసి అన్నం అయితే ఉడికిపోద్దండి. ఇప్పుడు వంకాయ పచ్చడికి చెప్పుకుందామండి. కావాల్సిన పదార్థాలండి: 4 వంకాయలు తీసుకోవాలండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 12, 13 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోవాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయలని సన్నగా చీరికల్లాగా తురుముకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చిని అయితే ఇలా 2 ముక్కల కింద చేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, అందుకని పచ్చిమిర్చిని అయితే ఎక్కువే కోసానండి. ఆ తర్వాత అల్లం ముక్కను కూడా చిన్నగా 2 ముక్కల కింద కోసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఎప్పుడు కూడా మనం చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. అలా వంకాయ ముక్కలు చిన్న ముక్కల కింద కోసుకుంటే మనం నూనెలో వేయించుతాం కదండి, అవి అయితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకని నేనైతే వంకాయ ముక్కల్ని ఇప్పుడు చిన్నగా కోసుకుంటానండి. అలా కోసిన తర్వాత గ్యాస్ మీద ఒక కళాయి పెట్టి నూనెలో అయితే ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లాన్ని అయితే వేయించేసుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత వాటిని అయితే వేగిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మళ్ళీ అదే కళాయిలో వంకాయ ముక్కలను కూడా వేయించేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఆ వంకాయ ముక్కలను కూడా ఇదివరకు తీసాం కదండి, అదే పళ్ళెంలో తీసేయాలి. ఇప్పుడైతే మనం ఈ పచ్చడిని రోట్లో చేసుకుందామండి. పచ్చిమిర్చి, ఉప్పు, అల్లము, కొంచెం చింతపండు వేసి ముందైతే మనము దాన్ని మెత్తగా నూరేసుకోవాలండి. అలా నూరేసిన తర్వాత అది మెత్తగా నలిగిపోయిన తర్వాత పచ్చిమిర్చి మెత్తగా నలిగిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు వంకాయ ముక్కలను వేసేయాలండి. వంకాయ ముక్కలు కూడా నలిగిపోయిన తర్వాత మెత్తగా నూరిన తర్వాత అప్పుడు మనము కొంచెం ఉల్లిపాయలని, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అత్తిరేసి అన్నంలో వేసుకుని మనం నెయ్యి వేసుకుని అన్నం తింటే చాలా కమ్మగా ఉండే అత్తిరేసి అన్నం అయితే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. హాయ్ అండి. ఇప్పుడైతే అత్తిరేసి అన్నం వంకాయ పచ్చడిని అయితే చూసారు కదండి. మేమైతే ప్రతి ఫెస్టివల్కి కూడా ఇలా అత్తిరేసి వంకాయ పచ్చడిని చేసుకుంటామండి. మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా కార్తీక మాసం స్పెషల్ కర్రీస్ కూడా నేను మన ఛానల్లో త్వరలో ఫుల్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తానండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ను కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.